ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వేల హెక్టార్లలో పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైవేలు సైతం నీట మునిగి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు. గడిచిన 48 గంటల నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం ఏలూరు ఇటు విజయవాడ రాజమండ్రి హైవేలో నించున్నాం. విజువల్స్లో చూడొచ్చు. ఇటు 1991లో ఇదే మాదిరి హైవేలో వాటర్ అంతా కూడా పైనుంచి పారింది. మళ్ళీ 2024 సంవత్సరంలో ఇలా హైవే కట్టిన తర్వాత ఈ కొత్త హైవే NH16 ఏదైతే వేశారో దాని మీద నుంచి పారుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు లారీలు సైతం టైర్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ విజయవాడ నుంచి ఏలూరు రాజమండ్రి మీదుగా వెళ్ళే హైవే NH16 ఈ హైవే మొత్తం ఇంచుమించు 3 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ అంతా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఈ ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నాం ఈ విజువల్స్కి రైట్ సైడ్ అయితే రామలేరు, అటుపక్క బుడమేరు, ఇటు ఎదురుగా ఏదైతే తూర్పు వైపు ఉందో తమ్మిలేరు ఉన్నాయి. అయితే ఈ హైవే కానుకొని ఈ మూడు పక్కల కూడా రామలేరు, తమ్మిలేరు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే నూజివీడు నియోజకవర్గం ఉందో నూజివీడు నియోజకవర్గాన్ని మీదుగా రామలేరు వాగు అయితే పొంగుతుంది. ఆ రామలేరు వాగుకి గండి పట్టడం వల్ల ఈ హైవే మీదకంతా కూడా వాటర్ వచ్చినాయని ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే 91లో ఎప్పుడో వచ్చింది ఇటువంటి వాటర్. దీనివల్ల వేల ఎకరాల హెక్టార్ల పొలాలు అయితే మొత్తం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. రీసెంట్గా నెల రోజుల క్రితం అయితే రైతులందరూ కూడా నారుమళ్ళు పోసిన పరిస్థితి ఉంది. నారుమళ్ళు పోసిన తర్వాత ఈ అకాల వర్షాలకు వేల హెక్టార్ల పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. రైతుకి అంతా కన్నీరు అయితే పెడుతున్న పరిస్థితి ఉంది. ఇదిగో మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం అంతా కూడా హైవే అంతా కూడా దిగ్బంధంలో ఉంది. 48 గంటల నుంచి కూడా మొత్తం ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు మొత్తం అంతా కూడా స్తంభించిపోయింది. ఇటు కార్లు సైతం ఆగిపోయినాయి, లారీలు సైతం ఆగిపోయినాయి. ఇప్పుడు పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ నిరంతరం 48 గంటల నుంచి కూడా నిరంతరం శ్రమిస్తూ మొత్తం అంతా కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నరసాపురం డివిజను, జంగారెడ్డిగూడెం డివిజను, ఏలూరు డివిజను మొత్తం ఆర్డీ ఆఫీసులో ఇప్పటికే కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. మంత్రి పార్థసారథి అధికారులతో సమీక్షించి ఎవరైతే ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ కూడా ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటు తమ్మిలేరు వంతున పొంగింది, అలాగే రామలేరు, అలాగే బుడమేరు కూడా పొంగింది. అలాగే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జంగారెడ్డిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో వాగులు అవన్నీ కూడా పొర్లే పరిస్థితి ఉంది. ఆ వాగులన్నింటినీ కూడా రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అలాగే NDRF సిబ్బంది నిరంతరం కూడా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇళ్లలోకి నీరు చేరి ఇటు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. ఇటు నూజివీడు నియోజకవర్గం మొత్తం జల దిగ్బంధంలో అయితే చిక్కుకుపోయిన పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే దెందులూరు నియోజకవర్గం, ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాం. దెందులూరు నియోజకవర్గంలోనే ఈ హైవే ఉంది. ఇటు మనకి ఈ ట్రాఫిక్ ఏదైతే కనపడుతుందో అది విజయవాడ నుంచి వస్తుంది. ఇటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా సుమారు పొద్దున తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మొత్తం అంతా కూడా వాహనాలన్నీ కూడా స్తంభించిపోయినాయి. ఇక్కడ పోలీసులు అయితే ఈ వాహనాలన్నింటిని కూడా సరిచేసి ఈ మెయిన్ హైవే నుంచి కాకుండా అలాగే పక్కనున్న ఏదైతే సర్వీస్ రోడ్డు ఉందో సర్వీస్ రోడ్డు నుంచి తీసుకొస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రొక్లాండ్ల సాయంతో, భారీ క్రేన్ల సాయంతో ఏదైతే ఈ వాటర్ పోకుండా అడ్డుపడిపోయిందో, తూటు కానివ్వండి, చెత్త అడ్డుపడిపోయిందో వాటిలన్నింటినీ కూడా తీసే విజువల్స్లో అయితే మనం ప్రభావం ఉందో లోతట్టు ప్రాంతాలు ఉందో వారందరినీ కూడా ఎగువ ప్రాంతాలకి తరలించారని NDRF సిబ్బంది అయితే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నరసాపురం కానివ్వండి, ఇటు జంగారెడ్డిగూడెం, ఏలూరు RDO ఆఫీసులన్నింటిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఎవరైతే ఇటు లోతట్టు ప్రాంతాలు ఉంటున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే జిల్లా SP సైతం ఏదైతే కాజ్వేలు ఉన్నాయో ఈ వాగులు ఇటు జంగారెడ్డిగూడెం, పోలవరం నియోజకవర్గంలో ఏవైతే కాజ్వేలు, ఇటు లోతట్టు ప్రాంతాలు, కాలువల మీద నుంచి, వాగుల మీద నుంచి జనాలు జనసంచారం నుండి ప్రయాణిస్తున్నారు. అక్కడైతే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇటు నూజివీడు నియోజకవర్గం సంబంధించి కూడా మొత్తం ఏదైతే వాగులు ఉన్నాయో అక్కడ జిల్లా SP సైతం రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఆ వాగుల మీద ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో అవన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వాటర్ అంతా కూడా వెళ్ళటానికి సుమారు 24
24 గంటలు అయితే పడుతుంది. 48 గంటల నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం అంతా కూడా జలమయమైన పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడో 91లో వచ్చింది ఇదే పరిస్థితి. అయితే మళ్ళీ ఇప్పుడు 2024లో మొత్తం ఇటువంటి వర్షం వచ్చిందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు వాయుగుండం దాటి వర్షం పలచబడితే కనుక ఈ వాటర్ అంతా కూడా 24 గంటలు అయితే పడుతుందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.